హాయ్ నవీన గారు. హాయ్ రూపా. ఎలా ఉన్నారు? గుడ్. మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లో చాలా విషయాల గురించి మాట్లాడుకున్నప్పుడు మాకు చాలా కామెంట్స్ వచ్చాయి. వాటిలో కొన్ని క్వశ్చన్స్ కూడా వచ్చాయి. వాటిలోంచి నేను కొన్ని ఈరోజు మర్చిపోతానని రాసుకొని వచ్చాను. సో వాటిలో మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి, పెళ్ళిళ్ళ విషయంలో మగపిల్లలు చాలా ఎకరాల పొలాలు ఉన్నా కూడా వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు, పల్లెటూరులో ఉన్నారు అన్న ఒకే ఒక కారణంతో వాళ్ళకి పిల్లల్ని ఇవ్వట్లేదు. చదువుకొని వ్యవసాయం చేసినా కూడా ఇవ్వట్లేదు అనమాట. సో వాళ్ళు అడుగుతున్నారు ఏం చేయాలి ఇలా ఇలా ఉన్నప్పుడు అని. రీసెంట్గా కేజీఎఫ్ మీటింగ్ జరుగుతున్నప్పుడు డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా లాట్ ఆఫ్ పీపుల్ గ్యాదరింగ్ జరిగింది. అప్పుడు ఒక తమిళనాడు నుంచి వచ్చిన ఒక అతను మా ఫాదర్ ఇన్ లా దగ్గరికి వచ్చి, నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది అండ్ గెస్ హౌ ఓల్డ్ అయ్యామ్ అని అన్నప్పుడు మా మామగారికి అర్థం కాలేదు. అప్పుడు అతను చెప్తున్నాడు, నాకు ఇప్పుడు 42 years, నేను పెళ్లి చేసుకోవటానికి నాకు సేమ్ క్యాస్ట్లో అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి 40 years వచ్చే వరకు నాకు అమ్మాయిని ఎవరూ ఇవ్వలేదు, జస్ట్ బికాజ్ నేను విలేజ్లో ఉండటం వల్ల అని అంటే, మా మామగారు వచ్చి ఆర్థికంగా ఏమన్నా ఇబ్బందులు అది అంటే, లేండి సార్ నాకు 250 ఎకరాల పొలం ఉంది కడలూరు దగ్గర, బట్ అయినా కూడా ఎవరు అసలు డబ్బులే మేము ఎదురు చూడాలి, ఆల్ వి ఆస్ట్ సేమ్ కాస్ట్ అమ్మాయి దొరికితే చాలు, ఎక్కడి నుంచి వచ్చినా ఏ ఊరైనా అక్కర్లేదు, పెళ్లి చేయలేకపోయినా మేమే చేసుకుంటాం అని కూడా చెప్పినా ఎవరు ముందుకు రాలా. బేసిక్ రీజన్ ఏంటంటే విలేజెస్కి వెళ్ళి ఉండటానికి దేవర్ నాట్ రెడీ. సో నువ్వు చెప్పింది ప్రాక్టికల్గా ఇప్పుడు మా ప్రొఫెషన్లో మేము చూసేటప్పుడు కూడా హైదరాబాద్ వాళ్ళకి హైదరాబాదే కావాలి, విజయవాడ వాళ్ళకి వైజాగ్ వాళ్ళకి కూడా హైదరాబాదే కావాలి. ఎవ్రీబడి థింగ్స్ దెర్ ఇస్ సో మచ్ లైఫ్ ఇన్ ద సిటీ అనుకుంటున్నారు, కానీ సో మచ్ ఆఫ్ పొల్యూషను, సో మచ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, ఫ్లాషీ లైఫ్ అయితే దొరుకుతుందేమో కానీ ఒక ఆర్గానిక్ లైఫ్ స్టైల్, ఇప్పుడు మనం వెళ్ళి ఆర్గానిక్ స్టోర్లో స్టఫ్ కొనుక్కొస్తున్నాం, దట్ ఆల్ కమ్ ఫ్రమ్ ద సేమ్ విలేజెస్, బట్ వీ డోంట్ వాంట్ గో టు దోస్ విలేజెస్ అండ్ లీవ్ దేర్. మనకు ఆ బెనిఫిట్స్ కావాలి కానీ మనం ఉండకూడదు, మనం ఆ పని చేయకూడదు, ఆ పని చేసేవాళ్ళు నచ్చరు. ఎందుకంటే ఐ డోంట్ నో అక్కడ ఏముంది లైఫ్, ఒక సినిమా హాల్ ఉండదు, ఒక మాల్ ఉండదు, ఒక షాపింగ్ ఉండదు, ఒక లైఫ్ ఉండదు అని అనుకుంటారు, కానీ అక్కడ ఉన్నంత హెల్దీ లైఫ్ స్టైల్ మనకు సిటీలో దొరకదు. ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళం ఏం చేస్తాం, ఒక స్ట్రెస్ఫుల్ వీకెండో లేకపోతే ఎప్పుడైనా కానీ హాలిడే కావాలనుకుంటే అలాంటి ప్లేసెస్ ఎత్తుక్కుంటాం. పల్లెటూరో ఫామ్ హౌస్లో అంటే ఫామ్ హౌసెస్ ఇప్పుడు బిల్డ్ చేసుకుంటున్నాం. పల్లెటూళ్ళకి వెళ్ళి ఉంటామో లేదో కానీ, మన పల్లెటూరు వెళ్ళి ఉంటామో లేదో కానీ, మన పల్లెటూరు లాంటి ఊళ్ళు ఎత్తుక్కుని వెళ్తాం. అవును, లైక్ సమ్ హిల్ స్టేషన్స్కి, అక్కడ కూడా కంఫర్ట్ జోన్ ఉన్న ప్లేసెస్కి, అట్లాంటి చోటకి వెళ్ళి నేచర్ ఎంత బాగుంది అసలు, అక్కడ 4 రోజులు ఉండి గాలి పీలిస్తే బాగుండు అనుకుని ఊటీ కొడైకెనాల్ అండ్ ఆల్ దీస్ ప్లేసెస్ వి లవ్ టు గో. బట్ అదే మళ్ళీ రాబోద్ది కావట్లేదు అని కూడా అనుకుంటాము, కానీ అదే లైఫ్ స్టైల్ మన విలేజ్లో దొరికినా కూడా ఏదో పాత చింతకాయ పచ్చడిలాగా అక్కడ ఏముందన్న టైప్లో ఉంటాం. 2 రోజులు 3 రోజులు అక్కడ ఎక్కడేం బతుకుతామని. మన ఇంట్లోనూ మండువా ఇళ్ళు ఉన్నాయి, మండువా ఇళ్ళు కాకపోయినా అట్లీస్ట్ లైక్ ఆ పెంకుటిళ్ళు, చిన్న చిన్న హౌసెస్, చుట్టూత గేదెలు, ఆవులు, పొలాలు, గాలి, నీరు, మనకి చెరువులో నీళ్ళే కదా వస్తాయి కూడా అక్కడ కూడా. ఇక్కడికి వచ్చి మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేసి మినరల్స్ అన్ని చంపేసి, సో అన్ని ఫిల్టర్ చేసి బతుకుతున్నాం ఇక్కడ. బట్ ఫర్ సమ్ రీజన్ నోబడీ వాంట్స్ టు గో అండ్ స్టే ఇన్ విలేజెస్. సో అక్కడ సంబంధాలు చేసుకోవటానికి ఎవరు ముందుకు రావట్లేదు. అక్కడ పల్లెటూళ్ళు వదిలేసి బీ టౌన్స్ సిటీస్కి కూడా, ఇప్పుడు మెట్రోస్ కాకుండా బీ టౌన్ సిటీస్కి కూడా చాలా మంది ప్రిఫర్ చేయట్లేదు, ఇష్టపడట్లేదు. బేసిక్గా దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? ఇది కంఫర్ట్ జోను. సిటీలో ఏదో చాలా ఉంది అని అనుకుంటున్నారు, సిటీలో లైఫ్ బాగుంటుంది, నలుగురు కనిపిస్తారు, షాపింగ్ చేసుకోవాలన్నా, ఎంటర్టైన్ అవ్వాలన్నా, ఇట్స్ ఆల్ అబౌట్ ఎంటర్టైనింగ్ యువర్ సెల్ఫ్. అదొకటి. పక్కన వాళ్ళు మనం ఎలా ఉన్నా పట్టించుకోరు. ఫస్ట్ సిటీస్లో ఎక్కడికి వెళ్ళినా మనం ఒక కమ్యూనిటీని ఫామ్ చేసేసుకుంటున్నాం కదా రూపా, పట్టించుకోకపోవటం అనేది ఎక్కడా లేదు. ఇంకా పల్లెటూరులోనే పట్టించుకోరు. నీ ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు గుట్టుగా నీ ఇంట్లోనే పెట్టుకుంటావు, నీకు మీ ఇంట్లో జరుగుతుంది పక్కింటాడికి కూడా తెలవనివ్వు. బట్ సిటీలో అలా కాదు, పొద్దున్నే వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకున్నావు అంటే సాయంత్రానికి కిట్టీలో ఫ్రెండ్స్ అందరికీ తెలిసిపోతుంది, ఫోన్ కాల్లో కాన్వర్జేషన్స్ వెళ్ళిపోతాయి, ఈ గొడవలు ఇంకొంచెం పెద్దవి అవుతూ ఉంటాయి. సో మనది ఇక్కడ న్యూస్ పేపర్, ఇక్కడ లైఫ్, అక్కడే ఇంకా చాలా గుట్టుగా బతుకుతారు విలేజెస్లో. సో అట్లా అలా అనుకునే వాళ్ళకి మీరు ఏమన్నా సజెస్ట్ చేస్తారా, ఏమన్నా చెప్తారా? చూడ్రూపా, సజెస్ట్ చేసేంత ఐ డోంట్ నో హౌ వెల్ ఐ కెన్ డూ ఇట్. కానీ ఇప్పుడు నేనే ఉన్నా, ఐఎమ్ ఇన్ టు బిజినెస్, నేను వెళ్ళి నా పల్లెటూరులోకి వచ్చిన వ్యాపారం చేయలేను. ఐ హ్యావ్ టు బీ ఇన్ ద సిటీ. సర్వైవల్ కోసం సిటీకి వచ్చాము, సిటీలో ఉంటున్నాం. ఇప్పుడు మన పిల్లల్ని ఎడ్యుకేట్ చేసుకునేటప్పుడు కూడా ఈ కాలేజెస్ వైజ్ కానీ వాళ్ళకున్న రేపు ఉద్యోగాలు కానీ పల్లెటూళ్ళల్లో ఉండవు.
అవును, వాళ్ళు చదివిన చదువుకు తగ్గ జాబ్స్ గాని ఉండవు. కానీ ఒక చిన్న అడ్వైజ్ నేను ఏం చెప్తానంటే, ఈ ప్రొఫెషనల్ కెరియర్స్లోకి వెళ్ళే వాళ్ళు, బిజినెసెస్లో కొనే వాళ్ళకి చాయిసెస్ లేవు. అట్లీస్ట్ వాళ్ళు వాళ్ళ ప్రాపర్టీస్ కానీ ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ కానీ విలేజెస్లో పెట్టుకొని వన్స్ ఇన్ ఎవైల్ పిల్లలకి కానీ వాళ్ళుగా కానీ ఆ అటాచ్మెంట్ అది పోగొట్టుకోకుండా విలేజెస్తో పెట్టుకుంటే ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. అండ్ కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే అక్కడ ఉన్నవన్నీ అమ్ముకుని ఆర్థిక పరిస్థితుల వల్ల ఉన్న ₹2 సిటీలో పెట్టేసి ఉంటాం. ఇప్పుడు ఎర్న్ చేసుకునే దానిలో కూడా కొంత అమౌంట్తో అక్కడ విలేజెస్లో ఉన్న చిన్న నేల కానీ ఇల్లు కానీ కొనుక్కుని మనకంటూ ఒక ప్లేస్ పెట్టుకుంటే ఆ బాండింగ్ విత్ ద విలేజ్ ఈ ప్రొఫెషనల్ లైఫ్లో బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఉంటుందని ఒకటి. వెన్ ఇట్ కమ్స్ టు మ్యారేజెస్, ఈ ప్రొఫెషనల్ బిజినెస్ పీపుల్కి నేను సజెస్ట్ చేయలేను, కానీ నాన్ ప్రొఫెషనల్ కిడ్స్ ఉంటారు కదా, లైక్ నాట్ టూ ఫోకస్ టు డూ సంథింగ్ ఇన్ లైఫ్, అలాంటి వాళ్ళు అట్లీస్ట్ అలాంటి పిల్లలు ఈ విలేజెస్లో ఉన్న సంబంధాలు చేసుకుంటే వాళ్ళకి కావాల్సింది దొరుకుతుంది. అండ్ కొద్దిలో గొప్ప మనం ఆ విలేజెస్లో లైఫ్ని కూడా పెంచిన వాళ్ళం అవుతాం. అసలు విలేజెస్ అన్ని ఖాళీ అయిపోయినాయి, ఎక్కడో తప్ప వీళ్ళు గుమ్మాలు తాళాలు వేసేసి ఉంటున్నాయి, లేకపోతే మంచి బ్యూటిఫుల్ హౌసెస్ అన్నీ వెళ్ళిపోయి చిన్న చిన్న డాబాలు వస్తున్నాయి. ఇలాంటివన్నీ ఉండే పాత విలేజ్ అట్మాస్ఫియర్ పోతుంది కదా. ఇలా కొన్ని ఫ్యామిలీస్ అన్నా అట్లా పెళ్లి చేసుకుని అట్లా వెళ్తే మళ్ళీ విల్ బి సో మచ్ ఆఫ్ కళకళలాడుతూ ఉంటుందని ఒక ఫీలింగ్ నాకు. అవును, అలా వ్యవసాయం చేసుకునే మగపిల్లలకి చదువుకొని వ్యవసాయం చేయాలన్న ఆలోచన గొప్పదే, కానీ ఇట్లా సంబంధాలు అవ్వట్లేదు కాబట్టి అమ్మాయిలు కూడా అర్థం చేసుకుని అలాంటి అబ్బాయిల్ని పెళ్లి చేసుకుంటే అప్పుడప్పుడు సిటీలో ఉన్న వాళ్ళు వెకేషన్కి పల్లెటూళ్ళకి వెళ్తున్నట్టు వాళ్ళు కూడా సిటీకి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఎప్పుడన్నా. ఇప్పుడు చూడు రూపా, ఇప్పుడు నీకు ఒక సిబ్లింగ్ ఉండి ఇప్పుడు నువ్వంటే ప్రొఫెషన్, నువ్వు చేసే ప్రొఫెషన్కి సిటీ యు ఆర్ ఫోర్స్ టు స్టే హియర్. ఇప్పుడు నీ సిబ్లింగ్ ఒకళ్ళు ఉన్నారనుకో, మామూలు గ్రాడ్యుయేషన్ చేసి ఏదో ఇరగదీసి ఉద్యోగం చేసేద్దాం ఎట్లా అని ఒక థాట్ ప్రాసెస్ లేదనుకో, సిటీలో ఉన్న పల్లెటూరులో ఉన్నా కన్నా పల్లెటూరు వెళ్తే కనీసం షీల్ గెట్ దట్ హెల్దీ లైఫ్ స్టైల్ అన్నీ ఉంటాయి. తనుందని చెప్పి నువ్వు వెళ్తావు, కరెక్ట్, నీ పిల్లలు వస్తారు, యూ విల్ హ్యావ్ వన్ ఫ్యామిలీ దేర్, హాలిడే వచ్చింది అంటే. సో మళ్ళీ అక్కడ విలేజెస్తో మనకి అటాచ్మెంట్ కమ్యూనికేషన్ కూడా బెటర్ అవుతాయి. సో మన పిల్లలకి కూడా అక్కడ ఏం జరుగుతుంది, హౌ మనకి వచ్చే స్టఫ్ కూడా అక్కడి నుంచి ఎలా వస్తుంది, వీటి మీద కూడా కొంచెం ఒక నాలెడ్జ్ కూడా ఉంటుంది కదా. సో ప్రొఫెషనల్గా కాకపోయినా నాన్ ప్రొఫెషనల్ కిడ్స్ అన్న అవకాశం ఉంటే విలేజెస్లో పెళ్ళిళ్ళు చేసుకుంటే బాగుంటుంది. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ.